దాసులంటే ఎవరు? యజమానికి లోబడేవాళ్ళు, యజమాని చెప్పిన మాటల్లా వినేవాడు, ఆచరించేవాడు, కొనసాగేవాడు దాసుడు. యజమానికి ఎప్పుడూ కూడా తప్పును చూపించలేనివాడు దాసుడు. యజమానికి ఎప్పుడన్నా తప్పు కనపడిద్దామని భయముతో బ్రతికేవాడు దాసుడు. యజమానికి ఘనత తెచ్చేవాడు దాసుడు. యజమాని పట్ల నమ్మకమైన సాక్ష్యము కలిగేవాడు దాసుడు. అలాంటి దాసులముగా, దాసురాండ్లముగా మనం ఉండాలి. అదే పరిశుద్ధత. అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడు? ఆ నమ్మకమైన దాసునికి బహుమానం ఇస్తాడు. యజమాని ఏం చేశాడు? ఒకరోజు బలా నమ్మకమైన దాసుడా అన్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎలాంటి దాసులు, దాసురాండ్లంగా ఉన్నాం? దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా? దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు.